జై శ్రీమన్నారాయణ. స్కింధాకాండలో ఓ లక్ష్మణ, నిద్రాసనై కేశవం అభ్యుపైతి. మెల్లగా భగవానుడు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోనికి వెళ్ళే సమయం వచ్చేసింది. ఓ లక్ష్మణ, నదులు సముద్రాలను చేరే సమయం వచ్చింది. భార్యాభర్తలు ఒక్కచోటనే కలిసి ఉండేటటువంటి సమయము వచ్చింది. వహంతి వర్షంతి నదంతి భాంతి, నదులు పారుతూ ఉన్నాయి. ధ్యాయంతి నృత్యంతి సమాశ్వసంతి, మేఘాలు వర్షిస్తూ ఉన్నాయి. ఏనుగులు గర్జిస్తూ ఉన్నాయి. నెమళ్ళు నాట్యము చేస్తూ ఉన్నాయి అంటూ శ్రీరామచంద్రుడు ప్రకృతి సౌందర్యాన్నంతటిని కూడా వీక్షిస్తూ లక్ష్మణునితో పంచుకుంటూ తనలో ఉండేటటువంటి సీతా వియోగ దుఃఖాన్ని ఓర్చుకుంటూ ఉన్నాడు. శ్రీరామచంద్రుడంటూ ఉన్నాడు, లక్ష్మణ క్వచిత్ ప్రగీతా ఇవ షట్పదౌఘై, ఒకచోట తుమ్మెదలు ఝంకారం చేస్తూ ఉన్నాయి. క్వచిత్ ప్రణృత్తా ఇవ నీలకంఠై, లక్ష్మణ ఒకచోటనేమో నెమళ్ళు నర్తనం చేస్తూ ఉన్నాయి. క్వచిత్ ప్రమత్తా ఇవ వారణేంద్రై, ఒకచోటనేమో మత్తెక్కిన ఏనుగులు మదజలాన్ని కారుస్తూ ఉన్నాయి. లక్ష్మణ పరుగు పరుగున నదులన్నీ సముద్రాన్ని చేరుతూ ఉంటే ఆ సన్నివేశాన్ని, ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటే క్రొత్తగా వివాహమైన నవవధువు ధృతం స్వభర్తారం ఉపోపయాంతి, తన వరుని వద్దకు త్వరగా వెడుతూ ఉన్నట్టుగా ఉంది ఆ సన్నివేశం. ఓ లక్ష్మణ, వర్షాలు ఎడతెగక మహావేగముతో కురుస్తున్నాయి. గట్లు తెగుతున్నాయి, నదులు పొంగుతున్నాయి, చెరువులు పారుతున్నాయి, సరస్సులు పొంగుతున్నాయి, బావులు పొంగుతున్నాయి. హో లక్ష్మణ, భాద్రపదము రానే వచ్చింది కదా. అయం అధ్యాయ సమయః సామగానాం ఉపస్థితః, బ్రాహ్మణులు అధ్యయన సమయము, బ్రాహ్మణులకు వేదాధ్యయన సమయం ఆసన్నమయ్యింది. ఓ లక్ష్మణ, కోసలరాజైనటువంటి భరతుడు చాతుర్మాస్య దీక్ష ప్రారంభము చేసే ఉంటాడు. లక్ష్మణ, ఆ అయోధ్య చుట్టూ ఉండేటటువంటి సరయూ నది పొంగి పొర్లుతూ ధ్వనులు చేస్తూ ఉందేమో. నేను మళ్ళీ అయోధ్యలోనికి తిరిగి ప్రవేశిస్తూ ఉంటే మాం సమీక్ష్య సమాయాంతం అయోధ్యాయ ఇవస్వనః, నేను అయోధ్యలోనికి వస్తూ ఉంటే నన్ను చూసి అయోధ్యావాసుల ఆనందజలిత కలకలాధ్వని ఎట్లా ఉంటుందో, ఆ కోలాహల ధ్వని ఎట్లా ఉంటుందో, ఆ సరయూ నది వేగము కూడా ఆ రకంగా ఉందేమో. లక్ష్మణ, నేను మళ్ళీ అయోధ్యలోనికి తిరిగి వస్తూ ఉంటే అయోధ్యావాసుల యొక్క ఆనందము ఏ రకముగా పెరుగుతూ ఉంటుందో, పొంగి పొంగి వస్తూ ఉంటుందో, సరయూ నదిలో ఉండే జలము కూడా అంత వేగంగా పరుగెడుతుందేమో. లక్ష్మణ, సుగ్రీవుడు సుఖంగా ఉంటాడు కదా, కానీ నా సంగతి చూసావా లక్ష్మణ? నన్ను చూడు. అహంతు హృతదారశ్చ, నేనేమో భార్యను పోగొట్టుకున్నాను. రాజ్యాచ్చ మహతశ్చ్యుతః, రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్నాను. కష్టాలలో మునిగిపోయాను కదా లక్ష్మణ. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా.
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.